ఈరోజు అలైక్య చిట్టి పిక్కిల్ ముగ్గురు సిస్టర్స్ ఉంటారన్నమాట. వాళ్ళు బిజినెస్ చేస్తారు, పచ్చడి బిజినెస్. ఇట్లా ఇన్స్టాగ్రామ్లో ముగ్గురు బిజినెస్ చేస్తారన్నమాట. ఒక పర్సన్ ఏంటంటే పచ్చడి కావాలని వాళ్ళని అడిగారు అనమాట. వాట్సాప్లో మెసేజ్ చేస్తే ఒక అమ్మాయి ఒక్కొక్క పచ్చడి ఎంతంత కాస్ట్ ఉందని చెప్పి పెట్టింది అనమాట. పెట్టినప్పుడు ఆయన ఏమన్నాడంటే ఇంత కాస్ట్ ఎందుకు అన్నట్టుగా ఇట్లా సింబల్ పెట్టి దండం పెట్టే సింబల్ పెట్టి పెట్టాడు. దానికి ఆమె ఏం మెసేజ్ పెట్టిందంటే ఒకసారి ఆగండి వినిపిస్తా. ఎక్స్పెన్సివ్ ఉన్నావంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెయిల్ ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలమ్మ కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పిల్లమ వదిలిపడి దింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడి దింగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లి ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి లంజా కొడకాన్ని అమంతంగా. చూసారు కదా ఎట్లా పెట్టిందో బోకిది. ఇలాంటి చెత్తముండ్లు ఉన్నారు ఈ జనరేషన్లో. అమ్మాయిలు ఇలా ఉండడం వల్లే అబ్బాయిలు అలా రెచ్చిపోయి ప్రతి అమ్మాయిని రేపులు చేయడం లేకపోతే చంపేయడం ఇలాంటివి చేస్తున్నారు, ఇలాంటి ముండల వల్ల. ఇప్పుడు దీననే మాటల్లో ఏమేమి ఉందంటే ఇప్పుడు ముష్టి పచ్చడే కొనలేకపోతున్నాం అంటారు. దాని ముష్టి పచ్చడి అని అదే చెప్పేస్తున్నమాట ఇండైరెక్ట్గా. దాని ముష్టి పచ్చడి అంట. ఇప్పుడు దానికి ఈగో వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ పచ్చళ్ళు ఎవడు కొంటలేదు. ఎవరైనా రివ్యూ ఇచ్చినా కానీ, ఎవరైనా పచ్చళ్ళు తీసుకుని రివ్యూలు ఇచ్చినా కానీ బాగాలేదనే చెప్తున్నారు. పచ్చళ్ళు ఏదో కూరలా ఉంది అలా ఉందని రివ్యూ కూడా మంచిగా ఎవరు ఇవ్వట్లేదు. ఇంకొకటి కాస్ట్ ఎక్కువ, ఎవరైనా తీసుకుంటలేదు. వాళ్ళు మా అయితే ఒక 1000 పచ్చళ్ళు కూడా అసలు అమ్మలేదు వాళ్ళు. ఓకేనా, వాళ్ళు దేనికి పనికిరారు. దేనికి పనికొస్తారు అంటే ఎక్స్పోజింగ్లో ఒక పెళ్ళి ఉంటుంది కదా తెల్లగా, అది మొత్తం ఇప్పేసేసి మొత్తం వెనక ముందు అన్నీ చూపించేది అనమాట. దానివల్ల దానికి ఫాలోవర్స్ రావడం వల్ల, లైక్లు కొట్టడం వల్ల వీళ్ళు పచ్చళ్ళ బిజినెస్ పెట్టారన్నమాట. పచ్చళ్ళ బిజినెస్ పెట్టుకోవాలి ఎలా ఉండాలి, ఎంత రెస్పెక్టబుల్గా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఇది సార్ అది సార్ అని ఇష్టం ఉంటే కొనుక్కుంటారు, అట్లా లేదు. బిజినెస్ అన్నాక అలాగే ఉంటాయి. నువ్వు పెట్టావు కదా పెద్ద తోపుదాను, పెద్ద హీరోయిన్, పెద్ద అందగత్వాన్ని నీ దగ్గరికి వచ్చి ఎవడో కొనలేడు. ఓకేనా, నువ్వు పెద్ద తోపుదాను కూడా కదా అన్ని ఇప్పేసి పచ్చళ్ళు కొనుక్కుంటే అన్ని ఇప్పేమన్నా ఇప్పేస్తాము అన్న రకాలన్నమాట మీరు. సో ఈ జనరేషన్ అమ్మాయిలు ఇలా ఉన్నారు. ఇప్పుడు ఆమె ఏమంటుంది, నువ్వు పచ్చళ్ళే కొనలేవు, నువ్వు సంపాదించలేవు, రేపొద్దు నీ పల్లమో నీ లవరో వదిలేస్తుందంటే అంటే అందరూ మీలాగానే ఉంటారా? నీలాగానే బోకుల్లాగానే డబ్బుల కోసం ఏమన్నా చేసేవాళ్ళ ఉంటారంటే నాకు అర్థం కాదు. ఇప్పుడు ఒక భార్య అంటే ఎలా ఉంటుంది, మొగుడు తెచ్చి 5000 అయినా 10,000 అయినా కానీ మంచిగా ఇంట్లో సంసారం నడుపుకుంటుంది. తన పిల్లలకు పెట్టి, తన భర్తకు పెట్టి, తన పెట్టి ఉన్న దాంట్లోనే సర్దుకుంటూ అన్నీ కొనుక్కుంటూ ఉంటుంది. అది ఆడదాని లక్షణం, అది ప్రతివిత లక్షణం. మీలాగా బోకు ముండలాగా ఇన్స్టాగ్రామ్లో అన్నీ ఇప్పేసేసి లైకులు కొట్టించుకుని డబ్బుల కోసం ఏమన్నా చేసే ముండలు అందరూ ఉండరు. ఓకేనా, ఇప్పుడు ఈ జనరేషన్ అమ్మాయి నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు. ఇప్పుడు పెళ్ళిళ్ళు అయ్యి 15 సంవత్సరాలు 20 సంవత్సరాల అమ్మాయిలు ఇప్పుడు ప్రతి అమ్మాయిని అన్నట్టే కదా నువ్వు. అంటే ఏంటి, మొగుడు సంపాదించకపోతే, మొగుడు దగ్గర డబ్బులు లేకపోతే వదిలేస్తుందా? అలాగైతే ఇంక అందరికి విడాకలే ఉంటాయి. ఎవరికి కాపురాలు ఉండవు, ఎవరికి పెళ్లిళ్ళు ఉండవు. ఒక భార్య భర్తల సంబంధం అంటే అది డబ్బులతో కదా. అంటే మొగుడు డబ్బులు ఇస్తేనే పక్కలో పడుకోవాలి, మొగుడు డబ్బులు ఇవ్వకపోతే ముద్దు పెట్టకూడదు, మొగుడికి డబ్బులు ఇవ్వకపోతే అన్నం పెట్టకూడదు, మొగుడు నగలు కొనకపోతే వాడితో ఎక్కడికి వెళ్ళకూడదు, వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడకూడదు. అది నీ క్యారెక్టర్ కాబట్టి ఇప్పుడు వీడియోలో ఈ వాయిస్ రికార్డ్ అది అయ్యిందనమాట. మీ క్యారెక్టర్లు అవి. ఓకేనా, మీ క్యారెక్టర్లు అవి కాబట్టి అందరూ అలా ఉంటారని అనుకోవద్దు. అంటే ఇప్పుడు మీరు మగోడిని ఎట్లా, మగోడు అన్నవాడిని వాడిని ఇన్సల్ట్ చేసినట్టే కదా. వాడంటే నీ దగ్గర పచ్చడి కొనకపోతే వాడు ఎదవా, వాడు ఎందుకు పనికిరానోడు, వాడి దగ్గర డబ్బు లేనోడు, అడుక్కునువాడు అని లెక్క. ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పుడు ఒక వస్తువు కొన్నప్పుడు ఇది ఇంత కాస్ట్ అని చెప్పి ఎవరైనా ఆలోచిస్తాడు. దాని బదులు మనం ఇంట్లోనే పెట్టుకోవడం బెటర్ అని ఆడవాళ్ళు అనుకుంటారు. కానీ మగవాళ్ళు ఏంటో కొంతమంది బ్యాచిలర్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి కొంచెం అడుగుతారు ఏంటంటే రేట్లను. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మనం ప్రతి ఒక్కరిని ఇది కొంచెం ఇంత రేట్ ఉందో తగ్గించండి, అలా తిద్దండి, ఇంత రేట్ ఎందుకంటే అడుగుతారు. దానికి నువ్వు ఇంత అంటున్నావంటే నీళ్ళంత చెత్త క్యారెక్టర్, అసలు ఇలాంటి పొగరమూత ముండల్ని ఎందుకు ఫాలో చేసి, ఎందుకు లైకులు కొట్టి, ఎందుకు పైకి లేపుతారో నాకైతే అర్థం కాదు. ఇలాంటి ముండల్ని అసలు ఎంకరేజ్మెంట్ చెయ్యొద్దు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నాను, వాళ్ళ పచ్చళ్ళు కూడా అంత బాగో. ముగ్గురు కూడా పొగరులు ఎక్స్పోజింగ్లు చేసి, వీడియోలు ఎక్స్పోజింగ్లు చేసి రీల్స్ అవి చేస్తున్నారు అనమాట. బిజినెస్లు అవి చేస్తారు వీళ్ళు. ఓకేనా, ఇప్పుడు ఈమె ఇండైరెక్ట్గా ఒక అతను కూడా అంటే మగవాళ్ళని కూడా ఇన్సల్ట్ చేసింది, ఇట్లా ఆడవాళ్ళని కూడా ఇన్సల్ట్ చేసింది. అంటే మొగుడు డబ్బులు ఇస్తేనే పెళ్ళం ఉన్నట్టు. ఓకేనా, మొగుడు సంపాదించకపోతే పెళ్ళం వెళ్ళిపోతున్నట్టు అని చెప్తుంది. అమ్మ ఎవ్వరు అలా ఉండరు అమ్మ ఈ రోజులో. ఒకవేళ మీరు అలా ఉంటారేమో, మీ తల్లిదండ్రులు అలా పెంచారేమో, కానీ ఎవ్వరు అట్లా ఉండరు. ఓకేనా, ఉన్నంతలోనే సర్దుకిని ఉంటే తినడం, లేదా ఉన్నది పిల్లలకు మొగులు పెట్టుకునే ఉన్న సమాజంలో ఉన్నాం మనం. ఓకేనా, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోకు. తొక్కలో నీ పచ్చళ్ళు కొనలేదని చెప్పి పిల్లలు మొగుళ్ళు వదిలేయడమా, లేకపోతే విడాకులు ఇచ్చేసి విడిపోయమా ఈ రోజులు ఇంకా రాలేదమ్మా. ఇప్పుడున్న జనరేషన్ మీరు ఉన్నారేమో అలా చేస్తున్నారేమో, కానీ పద్ధతిగా పెరిగే పిల్లలు ఇలా మాట్లాడరు, ఇలా చెయ్యరు. ఓకేనా, సో అదండి ఫ్రెండ్స్.
ఇలాంటి చెత్త వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయొద్దు. కనీసం వీళ్ళు సారీ కూడా చెప్పలేదు. వీళ్ళకి అంత పొగర్లు అనమాట. ఎక్స్పోజింగ్లు చేసి మగవాళ్ళు సొల్లు ఖర్చుకుని లైకులు కొట్టి లైకులు, అంతేగాని కష్టజీతంతో వచ్చే వాళ్ళు కాదు వాళ్ళు. ఓకేనా, మంచిగా చేసుకునే వీడియో వాళ్ళని, సంప్రదాయంగా ఉన్న వాళ్ళని లైకులు కొట్టను, కానీ ఇలాగ బట్టలు ఇప్పేసేసి డాన్స్లు వేసే వాళ్ళకి మీరు లైకులు కొట్టొద్దు. సో అదే అనమాట. ఇలా ఎంత గలీజ్గా మాట్లాడుతున్నారంటే అలా మాట్లాడుతున్నారు. ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయొద్దు. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.